చెట్లన్నీ కొమ్మలు పెరిగిపోయి కింద వేలాడుతుంటే ట్రిమ్మింగ్ చేస్తారు వాటిని. పిచ్చి పిచ్చిగా పెరిగితే బాగుంటుందండి చెట్టు, కానీ కట్టింగ్ చేశాక ఆ తోట అంతా అందంగా కనబడుతుంది. దేవుడు కూడా మన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ నువ్వు ట్రిమ్ చేయబడాలో, ఎక్కడ నువ్వు సరి చేయబడాలో, ఎక్కడ నువ్వు దిద్దబడాలో, ఎక్కడ నువ్వు సంపూర్ణతలోకి రావాలో ఆయన నిన్ను సిద్ధము చేస్తా ఉన్నాడు. ఎందుకంటే రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయము. బట్టలు ఉతికేటప్పుడు బట్టలకి సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే ఒక్కసారి సరిగా ఉతకకపోతే 2 సార్లు ఉతికిస్తాం. నువ్వు వేసుకునే బట్టలు అంత క్లియర్ గా ఉతికించుకొని నీట్ గా చేయించుకుంటావు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డవి, ఆయన చేత అంగీకరించబడిన బిడ్డవి. ఆయన మహిమ నీ ద్వారా బయటికి వెళ్ళాలంటే నువ్వెంత నూతన పరచబడాలా, నువ్వెంత శ్రేష్టమైన బిడ్డగా మారిపోవాలా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక, అంటే ఖచ్చితంగా చేస్తాడు కనుక నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి.